అందరికీ నమస్కారం. నేను మీ విని. నా ఈ విని ఓకల్ ఛానల్లో భగవద్గీత శ్లోకాలు ప్రారంభించాం. అసలు భగవద్గీత అంటే ఏంటి, ఎందుకు ఈ శ్లోకాలు, వాటి తాత్పర్యాలు తెలుసుకోవాలి అని ఇలాంటి ప్రశ్నలకి ఈ వీడియో ద్వారా సమాధానాలు తెలుసుకుందాం. పూర్తిగా వినండి. ఓం నమో నారాయణాయ. భగవద్గీత అనగానే అందులో ఏముందో తెలిసినా తెలియకపోయినా కనీసం ఆ బుక్ పై ఉన్న ఫోటో చూస్తే అర్థమవుతుంది శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన ఉపదేశమే ఈ భగవద్గీత అని. ఇందులో మొత్తంగా 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు ఉన్నాయి. జీవితం ఎలా గడపాలి, కర్మ, ధర్మం, భక్తి, జ్ఞానం, యోగం ఇలాంటి విషయాలన్నీ వివరంగా ఈ భగవద్గీతలో ఉంటాయి. అసలు ఇది ఎందుకు చదవాలి, దీనివల్ల వచ్చే లాభం ఏంటి, ఇన్ని శ్లోకాలు ఎలానో గుర్తుపెట్టుకోలేం, ఇంకా చదవడం దేనికి, ఇలాంటి సందేహాలన్నీ వచ్చే ఉంటాయి కదా. అలా రావడంలో తప్పులేదు, నాకు కూడా అలానే అనిపించేది. కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం స్కూల్లో చదివేటప్పుడు 6 సబ్జెక్టులు ఉండేవి. కానీ ఇప్పుడు మనం చేస్తున్న పనికి ఆ 6 సబ్జెక్ట్స్కి మన జీవితం పూర్తిగా ముడిపడిపోలేదు కదా. అందులో ఉండే ఓ 10% ఆఫ్ నాలెడ్జ్ మనం బ్రతకడానికి, ఒక పని చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అన్నీ గుర్తుపెట్టుకోకపోయినా ఏబిసిడీలు, 1 2 3లు, ఏలు గుర్తుండిపోతాయి కదా. బేసిక్ థింగ్స్ అవి. మనం మర్చిపోవాలనుకున్నా అవి మర్చిపోనేవో, ఎందుకంటే మన లైఫ్లో నిత్యం వాడేవి. భగవద్గీత కూడా అంతే. అన్ని శ్లోకాలు మనకి గుర్తుండకపోయినా వాటి గురించి తెలుసుకుంటే మనకి జీవితంలో అవసరమైనప్పుడు అవే ఎదురుగా వస్తాయి, మనకి కనెక్ట్ అవుతాయి, ఆటోమేటిక్గా గుర్తుండిపోతాయి. ఒక టీచర్ ఎలా అయితే మనకి బుక్లో ఉన్న పాఠాలు చెప్తారో అలానే శ్రీకృష్ణుడు కూడా జీవితాన్ని ఎలా బ్రతకాలి అని ఈ బుక్లో చెప్పారు. అంత ఇంపార్టెంట్ అయిన ఈ భగవద్గీతని జీవితంలో ఒక్కసారైనా చదవకపోతే, ఒక్క శ్లోకానికైనా అర్థం తెలుసుకోకపోతే ఇంకా జీవితం ఎందుకు? అందుకే మీతో పాటు నేను కూడా జీవిత పాఠాలను నేర్చుకుందామని ఈ బాట పట్టాను. తప్పులు ఉంటే సరిదిద్దండి. ఈ భగవద్గీతని కృష్ణుడు చెప్పాడు. కృష్ణుడు అంటే హిందువుల దేవుడు, సో ఇది హిందూ మతానికి అంకితం అయిపోయింది అని దయచేసి తప్పుగా అనుకోకండి. ఇది ఒక మతానికి సంబంధించింది కాదు. సింపుల్గా అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తాను వినండి. 10th క్లాస్లో ఎగ్జామ్స్ క్లియర్ చేయడానికి క్వశ్చన్ బ్యాంక్, ఆల్ ఇన్ వన్, స్టడీ మెటీరియల్స్ ఇలా ఏవేవో మాన్యువల్స్ చదువుతాం కదా. అలానే మనం లైఫ్ క్లియర్ చేయడానికి, అంటే కష్టం వస్తే భయపడకుండా ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ఎలా ముందుకు వెళ్ళాలి, సరైన నిర్ణయాలు తీసుకోవడం, మనసుకి ప్రశాంతతను కలిగించడం, అసలు మన ఈ జీవితం ఉద్దేశం ఏంటి, ఇలా ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు ఈ బుక్లో ఉంటాయి. జీవితం అనే ఎగ్జామ్. దీంట్లో మంచి మార్క్స్ తెచ్చుకోవాలంటే సిలబస్ తెలియాలి కదా. ఆ సిలబసే భగవద్గీత, లైఫ్ మాన్యువల్. ఏ వయసు వాళ్ళైనా చదవచ్చు. విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు, బిజినెస్ వాళ్ళు, ఇలా వాళ్ళు వీళ్ళు అని తేడా లేదు, ఎవరైనా చదవచ్చు. మనలోని సందేహాల్ని ఈ ఉపదేశం ద్వారా పోగొట్టేసి జీవితాన్ని సరైన మార్గంలో నడిపించవచ్చు. ఇక మొదలు పెడదామా? అర్జునుడు ఎవరు, ఎందుకు శ్రీకృష్ణుడు అతనికి గీతోపదేశం చేశారు? చాలామందికి సందేహాలు వచ్చి ఉండొచ్చు కదా. ముందు ఆ వంశం గురించి సింపుల్గా చెప్తాను. అప్పుడు చాప్టర్ 1లోకి వెళ్ళేసరికి ధృతరాష్ట్రుడు ఎవరు, అతను ఎందుకు వేరే ఆయన్ని యుద్ధంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నారు అనే అలాంటి సందేహాలన్నీ క్లియర్ అయిపోతాయి. మొదటగా హస్తినాపురి మహారాజుతో ఆరంభిద్దాం. సంతన మహారాజుకి 2 భార్యలు. మొదటి భార్య గంగాదేవి, రెండో భార్య సత్యవతి. గంగాదేవికి ఒక కొడుకు పుడతాడు. తన పేరు దేవవ్రతుడు. సత్యవతి కోరిక మేరకు అతని జీవితంలో పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచర్యం పాటిస్తూ హస్తినాపురానికి సేవకునిగా ఉంటాను అని భీష్మ ప్రతిజ్ఞ చేస్తారు. అంటే చాలా స్ట్రాంగ్ ప్రతిజ్ఞ అన్నమాట. దానివల్ల భీష్మ అనే పేరు వచ్చింది అతనికి. అప్పటి నుండి అతన్ని భీష్ముడు అని పిలుస్తారు. ఇప్పటికి అర్థం ఏంటో కదా భీష్ముడు ఎవరు. ఇక రెండవ భార్య పేరు సత్యవతి. తనకి 2 పుత్రులు, చిత్రాంగుదుడు, విచిత్రవీర్యుడు. చిత్రాంగుడు యుక్త వయసులోనే చనిపోతాడు. విచిత్రవీర్యుడికి 2 భార్యలు, అంబిక, అంబాలిక. విచిత్రవీర్యుడు పిల్లలు లేకుండానే మరణించడంతో సత్యవతి తన పూర్వజన్మ పుత్రుడు అయిన వేదవ్యాస మహర్షి ద్వారా నియోగం చేయించి మంత్రపూర్వకంగా సంతానం కలిగించింది. అంబికకు ధృతరాష్ట్రుడు పుడతాడు. పుట్టుకతోనే అంధత్వంతో ఏర్పడి ఉంటాడు. తర్వాత అంబాలికకు పాండుకుమారుడు జన్మిస్తాడు. అదే నియోగం ద్వారా దాసీకి విదురుడనే కుమారుడు జన్మిస్తాడు. పెద్దవాడైన ధృతరాష్ట్రుడికి గాంధారి అనే కన్యతో వివాహం జరుగుతుంది. వాళ్ళిద్దరికీ 100 మంది కుమారులు, 1 కుమార్తె పుడుతుంది. తన పేరు దుశ్శల. ఈ 100గురిలో దుర్యోధనుడు పెద్దవాడు. ఈ 100 మందినే కౌరవులు అంటారు. ఇక పాండుకి 2 భార్యలు,
వాళ్ళ పేర్లు కుంతి, మాద్రి. కుంతికి తనకి నచ్చిన దేవుని అంశతో మంత్రపూర్వకంగా పిల్లల్ని కనే వరాన్ని దుర్వాస మహర్షి ప్రసాదిస్తారు. అంటే మంత్రం జపించి ఏ దేవుణ్ణి తలుచుకుంటే ఆ దేవుడి అంశతో పిల్లలు పుడతారు. మొదటగా యమధర్మరాజు అంశతో యుధిష్ఠిరుడు జన్మిస్తాడు. ఎంతైనా యమధర్మరాజు అంశ కదా, ధర్మానికి ప్రతీక. అందుకే యుధిష్ఠిరుడు కూడా ఎప్పుడూ ధర్మబద్ధంగానే ఉండేవాడు. దానివల్ల అతనికి ధర్మరాజు అనే పేరు కూడా వచ్చింది. సో ధర్మరాజు అంటే ఎవరు అనేది మీకు ఐడియా వచ్చే ఉంటుంది కదా ఇప్పుడు. తర్వాత వాయుదేవుని అంశతో భీముడు, ఇంద్రదేవుని అంశతో అర్జునుడు జన్మిస్తారు. అదే మంత్రంతో పాండు రెండో భార్య మాద్రి కూడా 2 పిల్లల్ని కంటుంది. అశ్విని కుమారుల అంశతో నకులుడు, సహదేవుడు జన్మిస్తారు. ఈ 5గురిని పంచపాండవులు అని పిలుస్తాం. అటు పాండవుల్లో ఇటు కౌరవుల్లో అందరిలో పెద్దవాడు యుధిష్ఠిరుడు, అంటే ధర్మరాజు. ఇది కురువంశం యొక్క వంశవృక్షం. దీని తర్వాత కూడా ఇంకా ఉంది, సమయం వచ్చినప్పుడు వాళ్ళ గురించి కూడా చెప్తాను. ఇక జరిగిన కథలోకి వెళ్దాం. హస్తినాపురానికి 2 వారసులు, ధృతరాష్ట్రుడు, పాండు. దాసికి పుట్టిన విదురుణ్ణి మంత్రిగా నియమిస్తారు. ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే అంధుడవ్వడం వల్ల పాండుని మహారాజుగా చేస్తారు. కొన్నేళ్లు రాజ్యం పరిపాలించాక పాండు మహారాజు చనిపోతారు. అప్పటికి పాండవులు చిన్నవారుగా ఉండటం వల్ల ధృతరాష్ట్రుడిని తాత్కాలికంగా రాజుగా నియమిస్తారు. కానీ దుర్యోధనుడు సింహాసనాన్ని శాశ్వతంగా తనకే దక్కించుకోవాలని కోరుకునేవాడు. పాండవులు ఎప్పుడు ధర్మాన్ని పాటిస్తూ ఉండేవారు, ప్రజల మన్నను కూడా పొందారు. అది దుర్యోధనుడికి నచ్చలేదు. పాండవుల్ని చంపడానికి చాలా ప్రయత్నాలు చేసేవాడు. అందులో భాగమే లక్కగృహ దహనం కూడా. తర్వాత శకునితో దుర్యోధనుడు కలిసి కుట్ర పన్ని పాండవుల్ని ఓడించి రాజ్యాన్ని, ఆస్తుల్ని కోల్పోయేలా చేస్తారు. పాండవుల భార్య అయిన ద్రౌపదిని సభలోకి ఈడ్చుకొచ్చి వస్త్రాపహరణ చేయడానికి పన్నాగం చేసి తనని చాలా అవమానిస్తారు. అది అయిపోయాక పాండవుల్ని వనవాసం, అజ్ఞాతవాసం చేయమంటారు. అవన్నీ చేసి పాండవులు తిరిగి వచ్చాక శాంతి కోసం శ్రీకృష్ణుడు వెళ్ళి కనీసం 5 గ్రామాలైన పాండవులకి ఇవ్వమని అడుగుతారు. ఒక్క సూదిముని సైజు నేల కూడా ఇవ్వనని దుర్యోధనుడు చెప్పేస్తాడు. కేవలం రాజ్యం కోసం యుద్ధం ఆరంభం అవ్వలేదు. పాండవుల్ని చంపడానికి ట్రై చేసి వాళ్ళ రాజ్యాన్ని, ఆస్తుల్ని లాగేసుకొని వాళ్ళ భార్యని ఎంతగానో అవమానించి వాళ్ళని వనవాసానికి పంపి ఇన్ని చేసి శాంతి ప్రస్తావనానికి వస్తే దుర్యోధనుడు ఒప్పుకోడు. దుర్యోధనుడి అంతటి అధర్మాన్ని ఖండించి ధర్మాన్ని స్థాపించాలని శ్రీకృష్ణుడు యుద్ధం ప్రకటిస్తారు. యుద్ధ భూమిలో అడుగుపెట్టాక చుట్టూ తన స్నేహితులు, బంధువులు ఉండటం చూసి అర్జునుడు యుద్ధం చెయ్యలేనని తన గాంధీవాన్ని వదిలేస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తారు. ఆ గీతోపదేశమే ఈ భగవద్గీత. ఇది భగవద్గీత ప్రారంభం అవ్వడానికి కారణం. ప్రతిరోజు ఒక శ్లోకం, దాని తాత్పర్యం తెలుసుకుందాం. వింటూనే ఉండండి. హరే కృష్ణ. ఇట్లు మీ విన్నీ.